అందరికీ నమస్కారం. నేను మీ శేఖర్ మెట్ల. ఈరోజు ఒక న్యూ వీడియోతో మీ ముందుకు రావాలని ఈ వీడియో ద్వారా రావడం జరిగింది. ఈ వీడియో ఎందుకంటే జనరేటివ్ ఏఐ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో ద్వారా వచ్చాను. జనరేటివ్ ఏఐ యూజ్ చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నా, అసలు జనరేటివ్ ఏఐ అంటే ఏంటి తెలుసుకోవాలనుకున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏంటి అనేది తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవడానికి రెడీగా ఉండండి. ఫస్ట్ టైం కనుక వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. టెక్టాక్కి మీ అందరికీ కూడా స్వాగతం. ఓకే, సో వాట్ ఈజ్ జనరేటివ్ ఏఐ అండి? జనరేటివ్ ఏఐ అంటే ఏంటంటే, జనరేటివ్ ఏఐ అనేది ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే జనరేటింగ్ న్యూ కంటెంట్. ఇట్స్ మేబీ న్యూ అనొచ్చు, మీకు తెలవందైతే న్యూ అయింది. ఒకవేళ తెలిసిన కంటెంటే మీకు తీసుకొచ్చేస్తుంటే మేబీ ఇట్స్ లెగసీ కంటెంట్ అయినా అయి ఉండొచ్చు. అయితే ఆల్వేస్ ఇట్ విల్ ప్రెడిక్ట్ అండ్ మేకింగ్ ట్రెండింగ్ కంటెంట్. ఆ విధంగా మీరు అండర్స్టాండ్ అవ్వండి జనరేటివ్ అని వర్డ్. ఏఐ ఇట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. జనరేటివ్ ఏఐ అనేది ఇప్పుడు వచ్చేట్లు లేటెస్ట్గా ట్రెండింగ్గా మనకి బాగా వినపడుతున్న కీవర్డ్, అవునా? అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి స్పెసిఫిక్గా, ప్రోగ్రామర్స్కి, డెవలపర్స్కి, డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్కి, డిజైనర్స్కి, టెస్టర్స్కి, వేరియస్ ఫీల్డ్స్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏదైనా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఉంది, అండ్ ఫీకో ప్రొఫెషనలిస్టీ ఉంది. ఇలా ఏ కోణంలో మనం చూసుకున్నా కూడా ఈ జనరేటివ్ ఏఐని మనం యూస్ చేయొచ్చా అనే సందేహాలు చాలామందికి ఉన్నాయి. అయితే నేను ఒకటే పాయింట్ చెప్పదలుచుకుంది ఏంటంటే, జనరేటివ్ ఏఐ యూస్ చేసి మీరు చాలా హ్యాపీగా నేను ఏదైతే ఇప్పుడు డిస్కస్ చేశానో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, ఇంకా డిఫరెంట్ కేటగిరీల్లో, ఈ అన్నిటిలో కూడా మనము తక్కువ టైంలో మాస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా చిన్న ఎగ్జాంపుల్ గురించి నేను చెప్తాను. ఈ ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇదేంటంటే స్పెసిఫిక్గా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే మరి జనరేటివ్ ఏఐ లాంటి టూల్స్ యూస్ చేసి నేర్చుకోవచ్చా ఇండిపెండెంట్గా నా అంతటా నేనే? ఇది నిజంగా పాసిబిలిటీ చాలా. ఎలా అంటే జనరేటివ్ ఏఐకి సంబంధించి ఒక గ్రేట్ టూల్ ఫస్ట్ మనకు రిలీజ్ అయింది ఏంటంటే చాట్ జీపీటీ ఏఐ టూల్. ఈ చాట్ జీపీటీ ఏంటంటే ఓపెన్ ఏఐకి సంబంధించిన ఏఐ టూల్. ఇది ఈ ఏఐ టూల్ యూస్ చేసి, జనరేటివ్ ఏఐ టూల్ యూస్ చేసి ప్రాంప్టింగ్ అంటారు. అంటే వాట్ ఈజ్ పైథాన్, హౌ టు లెర్న్ పైథాన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, వాట్ ఈజ్ వేరియబుల్స్ ఇన్ కోడింగ్. అంటే పైథాన్లో కూడా వేరియబుల్స్ ఉంటాయి కాబట్టి పైథాన్ అని చూడొచ్చు మీరు డైరెక్ట్గా. ఇలా ప్రాంప్టింగ్ క్వశ్చన్స్ని మీరు ఫ్రేమ్ చేసి ఏఐ టూల్లో కనుక ఎంటర్ చేస్తే చాలా గ్రేట్ ఇన్ఫర్మేషన్ మీకు అందుబాటులోకి రావడం జరిగింది. సో ఈ విధంగా మీరు కన్స్ట్రక్టివ్ ఇన్ఫర్మేషన్, అంటే మనం ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఈ పర్టికులర్ స్టెప్స్ని యూజ్ చేసి నేర్చుకుంటూ సింపుల్ వేలో ఒక రియల్ టైం ప్రాజెక్ట్ చేసే విధానాన్ని మనం ఎలా అలవాటు చేసుకోవాలి. ఈ స్టెప్స్తో మనము ఒక రియల్ టైం ప్రాజెక్ట్ కనుక చేసే క్యాపబిలిటీని సంపాదిస్తే, ఆ పవర్ని మనం గెయిన్ చేస్తే, ఎస్ డెఫినెట్గా మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీరు బాగా ఇష్టపడే ఫీల్డ్, సాఫ్ట్వేర్లో కోడింగ్ ఒకటే కాదండి, కోడింగ్, డిజైనింగ్, టెస్టింగ్, అండ్ వెబ్ ఫామ్ క్రియేషను, డేటాబేస్ డిజైన్, డేటాబేస్ క్రియేషన్స్, అడ్మినిస్ట్రేషను, మీరు ఏ ఫీల్డ్లో బాగా ఇష్టపడతా ఉంటారో ఆ ఫీల్డ్ మీద జనరేటివ్ ఏఐ టెక్నిక్స్ యూస్ చేసి మీరు తక్కువ టైంలో మాస్టర్ అవ్వచ్చు. సో ఈ మాస్టర్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి you should understand how to work and how to start these techniques to apply ChatGPTని ప్రయత్నించండి. ఇది మీ యొక్క భవిష్యత్తుని నెక్స్ట్ లెవెల్కి, అంటే ఇంకొక లెవెల్కి తీసుకెళ్తుందని నేను నమ్ముతున్నాను.
అందుకే ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. సో మీరు కూడా ప్రయత్నించాలనుకుంటే హరి సిస్టమ్స్ నుంచి మనం కూడా ఆన్లైన్ కోర్సెస్ని ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈరోజే ప్రయత్నించండి. అదేవిధంగా జనరేటివ్ ఏఐకి సంబంధించిన కోర్సెస్ స్టెప్ బై స్టెప్లో మాస్టర్ స్కిల్స్ ఏ విధంగా తక్కువ టైంలో మనకు కావాల్సిన స్కిల్స్ మీద ఫోకస్ చేస్తూ ఏ విధంగా నేర్చుకోవాలి అని అనుకుంటే ఒక క్లీన్గా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుంచి వాట్ రియల్ టైమ్ స్కిల్స్లో నీడెడ్ ఉన్న కోర్స్ కరిక్యులంని మనం కూడా బిల్డ్ చేయడం జరిగింది ఆన్లైన్ కోర్స్ ద్వారా. ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్ ద్వారా అతి తక్కువ ప్రైస్తో మీరు కూడా ప్రయత్నించండి. నేను డిస్క్రిప్షన్ లింక్ పాసిబిలిటీ చేస్తాను. అదేవిధంగా ఎవరి సహాయం లేకుండా కూడా నేను మాస్టర్ అవ్వాలనుకుంటున్నాను అనే ఉద్దేశం కనుక మీలో ఉంటే ఈరోజే ప్రయత్నించండి. ఏమన్నా సందేహాలు సలహాలు ఉంటే తప్పకుండా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. కమెంట్ ద్వారా రీచ్ అవ్వండి, లైక్ చేయండి. ఎవరైతే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.